హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాళ ఈ వీడియోలో లెర్నింగ్ లైసెన్స్ LLR టెస్ట్ కి సంబంధించి స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ఆర్టీ ఆఫీస్ లో కండక్ట్ చేసే కంప్యూటర్ టెస్ట్ లో ఈజీగా పాస్ అవ్వాలంటే నేను క్రాక్ చేసిన ఈ 3 వీడియోలు, ఒకటి రోడ్ సైన్స్, సెకండ్ రూల్స్ ఆఫ్ రోడ్ రెగ్యులేషన్స్, మూడవది జనరల్ డ్రైవింగ్ ప్రిన్సిపల్స్. ఈ 3 వీడియోలు చూస్తే సరిపోతుంది. ఇందులోని మొదటిది రోడ్ సైన్స్. ఈ రోడ్ సైన్స్ అనేవి చాలా రకాలుగా ఉన్నప్పటికీ తరచుగా అడిగేవే నేను మీకు చెప్తాను. ఇందులో ముఖ్యమైనవి 3 రకాలు. ఒకటి మ్యాండేటరీ సైన్స్, 2 కాషనరీ సైన్స్, 3 ఇన్ఫర్మేటరీ సైన్స్. ఈ మ్యాండేటరీ సైన్స్ అన్ని ఒక సర్కిల్ ద్వారా చెప్పబడి ఉంటాయి. వీటిని మనం తప్పకుండా పాటించాలి. 2 కాషనరీ సైన్స్, ఇవి ఒక ట్రయాంగిల్ రూపంలో ఉంటాయి. ఇవి మన జాగ్రత్త కోసం ఏర్పాటు చేసిన సూచనలు. మూడవది ఇన్ఫర్మేటరీ సైన్స్, ఇవి బ్లూ కలర్ లో రెక్టాంగిల్ ద్వారా చెప్పబడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బంప్స్, హాస్పిటల్స్, హోటల్స్ లాంటి ఇన్ఫర్మేషన్ ని ఇవి తెలుపుతాయి. ఇప్పుడు మొదటగా మనం మ్యాండేటరీ సైన్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో ముఖ్యమైనవి నో ఎంట్రీ సైన్. ఇది ఈ విధంగా ఉంటుంది, అంటే ఖచ్చితంగా ఈ దారిలో మనం వెళ్ళకూడదు అన్నమాట. దీనిని వన్ వే సైన్ అంటారు. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇందులో వెహికల్స్ ని ఒకవైపు వారు మాత్రమే వెళ్ళాలి. దీనిని వెహికల్స్ ప్రొహిబిటెడ్ ఇన్ బోత్ డైరెక్షన్స్ అంటారు. ఈ సైన్ ఇలా ఉంటుంది. ఇందులో రోడ్డుపై ఎటు నుంచి కూడా వెహికల్స్ వెళ్ళడానికి వీల్లేదు. దీనిని రైట్ అండ్ లెఫ్ట్ టర్న్ ప్రొహిబిటెడ్ అంటారు. ఇందులో రైట్ సైడ్ కి రైట్ ఆరో ఉంటుంది, లెఫ్ట్ కి లెఫ్ట్ ఆరో ఉంటుంది. ఈ బోర్డు సూచించిన వైపు అస్సలు వెళ్ళకూడదు. అలాగే యూ టర్న్ ప్రొహిబిటెడ్. ఈ సైన్ ఇలా ఉంటుంది. ఇందులో వెహికల్ వెనక్కి తిరిగి వెళ్ళడానికి యూ టర్న్ అస్సలు తీసుకోవద్దన్నమాట. దీనిని ఓవర్టేకింగ్ ప్రొహిబిటెడ్ అంటారు. ఈ సైన్ సింబల్ ఇలా ఉంటుంది. ఈ సైన్ మీకు ఎదురొస్తే మీ ఎదురుగా వెళ్తున్న వెహికల్ ని మీరు అస్సలు ఓవర్టేక్ చేయకూడదన్నమాట. దీనిని హార్న్ ప్రొహిబిటెడ్ అంటారు. ఈ సింబల్ ఎక్కువగా స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ ఎదురుగా ఉంటాయి. ఈ బోర్డు ఉన్న చోట హార్న్ అస్సలు కొట్టకూడదు. ఈ సైన్ ని నో పార్కింగ్ సైన్ అంటారు. ఈ సైన్ ఉన్న చోట పార్కింగ్ చేయకూడదు. ఈ సైన్ ని స్పీడ్ లిమిట్ సైన్ అంటారు. ఇవి రోడ్ యొక్క వెడల్పు మరియు రద్దీ ప్రదేశాలను బట్టి వెహికల్స్ ఎంత వేగంగా వెళ్ళాలి అని రాసి ఉంటుంది. ఇందులో రాసిన వేగం కన్నా ఎక్కువ స్పీడ్ తో వెళ్ళరాదు. ఈ సైన్ ని కీప్ లెఫ్ట్ అంటారు. ఈ సైన్ ఉన్న చోట, అంటే ఈ రోడ్డు వన్ వే అయినా సరే, అందులో కూడా తప్పనిసరి మీరు లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్ళాలి. ఈ సైన్ ని ప్రొహిబిటెడ్ సైన్ అంటారు. ఇందులో మొదటిది అన్ని వెహికల్స్ కి ప్రవేశం లేదు అని, అండ్ అలాగే రెండవది ట్రక్ వెళ్ళడానికి పర్మిషన్ లేదని, మూడవది ఆ దారిలో సైకిల్ కి ప్రవేశం లేదని, నాలుగవది ఈ దారి గుండా నడవరాదని. ఈ సైన్ లో మొదటిది నో పార్కింగ్, అంటే ఈ దారిలో వెహికల్స్ ఎక్కువసేపు ఆపకూడదు. ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ ఉన్న వేళ కాసేపు ఆగి వెళ్ళొచ్చు. అలాగే పక్కది ఇలా క్రాస్ సైన్ ఉంటే ఇక్కడ కాసేపు కూడా ఆగకూడదు అన్నమాట. ఇప్పుడు క్యాషనరీ సైన్స్ గురించి చూద్దాం. ఇవి ముఖ్యంగా అన్ని ట్రయాంగిల్ షేప్ లోనే ఉంటాయి. ఇవి ముఖ్యంగా మన జాగ్రత్త కోసం ఏర్పాటు చేసినవి. ఇందులో ముఖ్యంగా మొదటిది లెఫ్ట్ సైడ్ ఆరో కర్వ్ సైన్, అంటే ఇందులో ముందుగా వెళ్లే రోడ్డు లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతుందన్నమాట. అలాగే రైట్ సైడ్ కర్వ్ ఆరో, ఈ సైన్ ఉన్న చోట ముందు వెళ్లే దారి రైట్ సైడ్ కి మలుగుతుందని అర్థం. ఈ సైన్ ని లెఫ్ట్ హెయిర్ అండ్ రైట్ హెయిర్ పిన్ బెండ్ అంటారు. దీని అర్థం ముందుగా వెళ్లే దారి హెయిర్ పిన్ మాదిరిగా యూ షేప్ లో టర్న్ ఉన్నదన్నమాట. ఈ సైన్ ని లెఫ్ట్ రిజర్వ్ బెండ్ అండ్ రైట్ రిజర్వ్ బెండ్ అంటారు. అంటే ముందుగా వెళ్లే రోడ్డు లెఫ్ట్ అయితే ఎడమకు వెళ్లి మళ్ళీ కుడివైపు మలుగుతుందని అర్థం. అలాగే రైట్ సైడ్ ది కూడా. ఈ సైన్స్ లో మొదటి దాన్ని స్టెప్ అసిస్ట్, అంటే ముందుగా వెళ్లే రోడ్డు ఏటవాలుగా ఉన్నప్పుడు ఇలాంటి సైన్ ఉంటుంది. అలాగే స్టెప్ డిసెంట్ సైన్, అంటే దారి వేగంగా దిగువన ఉన్నప్పుడు ఇలాంటి సైన్ ఏర్పాటు చేస్తారు. ఈ సైన్ లో మొదటిది నారో రోడ్ హెడ్, అంటే ముందుగా వచ్చే రోడ్డు యొక్క వెడల్పు తక్కువగా ఉన్నదని అర్థం. రెండవది రోడ్ వైడ్నెస్ అహెడ్, అంటే ముందుగా వచ్చే దారి వెడల్పుగా ఉంటుందని అర్థం. తరువాత మూడవ సైన్ నారో బ్రిడ్జ్ అహెడ్, దీని అర్థం ముందుగా వచ్చే బ్రిడ్జ్ యొక్క వెడల్పు తక్కువగా ఉన్నదని అర్థం. ఈ సైన్ ని స్లీపరీ రోడ్ సైన్ అంటారు. దీనికి అర్థం ముందుగా వచ్చే రోడ్డు జారే స్వభావం కలదు. ఇప్పుడు ఈ 2 సైన్స్ లో మొదటిది సైకిల్ క్రాసింగ్, అంటే ఈ దారి గుండా కేవలం సైకిల్స్ మాత్రమే వెళ్ళాలి. వాటికి ముందుగా మీరు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని అర్థం. తరువాత పెడెస్ట్రేషన్ క్రాసింగ్, అంటే ఈ రోడ్డు గుండా వెళ్లేటప్పుడు ముందుగా నడుచుకుంటా వెళ్లే వారికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నమాట. తరువాత ఈ 3 సైన్స్ లో మొదటిది స్కూల్ జోన్ సైన్, దీని అర్థం ముందుగా స్కూల్ ఉన్నదని అర్థం. అలాగే రెండవది మెన్ ఎట్ వర్క్, అంటే ఎదురుగా వచ్చే రోడ్ రిపేర్ లో ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి అని అర్థం. మూడవది క్యాటిల్ సైన్, అంటే ముందుగా వెళ్లే దారిలో ఎక్కువగా పశువులు తిరిగే అవకాశం ఉన్నదని అర్థం. ఈ సైన్ ని ఫాలోయింగ్ రాక్స్ అంటారు. దీని అర్థం ఎదురుగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది, ఎక్కడా ఆగకుండా వెళ్ళండి అని అర్థం. దీనిని క్రాస్ సైన్ అంటారు. దీని అర్థం ఎదురుగా వచ్చే రోడ్డుకి అడ్డంగా మరొక రోడ్డు వస్తుందని అర్థం.
దీనిని గ్యాప్ ఇన్ మీడియన్ అంటారు. దీని అర్థం యూటర్న్ తీసుకోవడానికి సపరేట్ గా రూట్ ఉన్నదని అర్థం. ఇది ఎక్కువగా 4 లైన్ హైవేస్ లో కనిపిస్తుంది. తర్వాత ఈ సైన్ ని సైడ్ లెఫ్ట్ ఆర్ సైడ్ రోడ్ అంటారు. దీని అర్థం మీరు వెళ్లే దారిలో ముందుగా మధ్యలో లెఫ్ట్ లేదా రైట్ కి మరొక రోడ్డు ఉందని అర్థం. ఈ సైన్ ని వై ఇంటర్సెక్షన్ అంటారు. అంటే ముందుగా వెళ్లే దారిలో మీ రోడ్డుకు సమాంతరంగా మరో దారి మలుగుతుందని అర్థం. ఇవి ఇలా 3 షేప్స్ లలో ఉంటాయి. దీనిని మేజర్ రోడ్ సైన్ అంటారు. అంటే మీరు వెళ్లే దారి ముందుగా ఆగిపోయి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ టీ షేప్ లో టర్న్ అవుతుందని అర్థం. ఈ సైన్ ని స్టార్ట్ ఆఫ్ డ్యూయల్ క్యారేజ్ వే అంటారు. ఇందులో 2 లైన్స్ ఉన్న రోడ్డు ముందుగా 4 లైన్ గా టర్న్ అవుతుందని అర్థం. అలాగే ఎండ్ ఆఫ్ డ్యూయల్ క్యారేజ్ వే అంటే మీరు వెళ్లే 4 లైన్స్ రోడ్డు ముందుగా 2 లైన్స్ గా మారిపోతుందని అర్థం. దీనిని డేంజరస్ డిప్ అంటారు. ఈ సైన్ ఉన్న చోట ఎదురుగా రోడ్డు ఒకేసారి లోయగా మళ్ళీ సమాంతరంగా మారుతుందని అర్థం. ఈ సైన్ లో మొదటిది హంప్ సైన్ అంటారు. అంటే ముందుగా స్పీడ్ బ్రేకర్ ఉందని అర్థం. రెండవది రఫ్ రోడ్ అంటే ఎత్తు వంపులుగా ఉందని అర్థం. దీనిని బ్యారియర్ హెడ్ అంటారు. దీని అర్థం ముందుగా వెళ్లే దారిలో చెక్ పోస్ట్ ఉందని అర్థం. ఈ 2 సైన్స్ లలో మొదటిది గార్డెడ్ లెవెల్ క్రాసింగ్ అంటే ఎదురుగా రైల్వే క్రాసింగ్ ఉంది, అక్కడ గేట్ వేయడానికి రైల్వే గార్డ్ కూడా ఉన్నాడు అని అర్థం. తర్వాత పక్కన అన్గార్డెడ్ లెవెల్ క్రాసింగ్. ఇది ఎక్కువగా అంటే ముందున్న రైల్వే క్రాసింగ్ దగ్గర గేట్ వేయడానికి గార్డ్ లేడని అర్థం. ఇలాంటి ప్లేస్లలో వెళ్లే ముందు వెహికల్ దిగి జాగ్రత్తగా 2 వైపులా చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఈ 4 సైన్స్ లలో మొదటిది రైల్వే గేట్ ఉన్న లెవెల్ క్రాసింగ్ ఒకటి 200 మీటర్స్ దూరంలో ఉంది, మరొకటి 100 మీటర్స్ దూరంలో ఉందని అర్థం. అలాగే పక్కన రైల్వే క్రాసింగ్ వితౌట్ గేట్ 200 మీటర్స్ అండ్ 100 మీటర్స్ దూరంలో ఉందని అర్థం. ఇప్పుడు థర్డ్ ఇన్ఫర్మేటరీ సైన్స్ గురించి తెలుసుకుందాం. ఇవి ఎక్కువగా బ్లూ కలర్ సైన్స్ లో ఉంటాయి. ఇందులో మొదటిది ఎదురుగా పెట్రోల్ బంక్ ఉందని అర్థం. అలాగే పక్కన ఎదురుగా హోటల్ ఉందని అర్థం. అలాగే పక్కన డ్రైవర్ విశ్రాంతి తీసుకోవచ్చు అని అర్థం. అండ్ అలాగే కింద ముందర మెడికల్ ఉందని అర్థం. అండ్ అలాగే పక్కన బెడ్స్ తో కూడిన హాస్పిటల్ ఉన్నదని అర్థం. తర్వాత వీటిలో మొదటి సైన్ వెహికల్ పార్క్ చేసే ప్లేస్ డైరెక్షన్ సూచిస్తుంది. అలాగే పక్కన 2 వీలర్ పార్కింగ్ చేసే ప్లేస్ అన్నమాట. ఇక చివరిగా ట్రాఫిక్ పోలీస్ సైన్ చూస్తే ఒకవేళ ఈ విధంగా చూపిస్తే ఎదురుగా వెళ్లే వాళ్ళు ఆగండి అని అర్థం. తర్వాత ఎదురుగా వెళ్లే డ్రైవర్ రైట్ సైడ్ హ్యాండ్ చూపిస్తే అతను రైట్ సైడ్ టర్న్ అవుతున్నాడన్నమాట. అలాగే ఒకవేళ రైట్ హ్యాండ్ ఫోల్డ్ చేసి పైన చూపిస్తే వెనకాల ఉన్న మిమ్మల్ని ఆగమని సూచిస్తున్నాడు. అదే ఒకవేళ చేతిని కిందికి పైకి చూపిస్తే మిమ్మల్ని నెమ్మదిగా వెళ్ళడానికి సూచిస్తున్నాడు. ఇలాంటి టైంలో మీరు ఆ వెహికల్ కి ఓవర్టేక్ చేయకుండా అతని వెనకాలే వెళ్ళాలి అన్నమాట. ఒకవేళ డ్రైవర్ తన చేతిని ముందుకు వెనకకు కదిలిస్తే మీరు అతని వెహికల్ కి ఓవర్టేక్ చేయవచ్చు. అలాగే చివరిగా ఒకవేళ మీకు రోడ్డు మధ్యలో ఇలా డాటెడ్ లైన్ ఉంటే పక్కన ఇండికేటర్ ఇచ్చి ఓవర్టేక్ చేయమని అర్థం. అదే ఒకవేళ రోడ్డు మధ్యలో ఎల్లో లైన్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఓవర్టేక్ చేయకూడదు, ఎవరి లైన్ లో వారే వెళ్ళాలి అని అర్థం. అదే ఒకవేళ రోడ్డుపై సింగిల్ ఎల్లో లైన్ అండ్ ఎల్లో డాటెడ్ లైన్ ఉంటే లెఫ్ట్ లో ఉన్న వెహికల్ రైట్ సైడ్ కి వచ్చి ఓవర్టేక్ చేయవచ్చు, కానీ రైట్ సైడ్ లో ఉన్న వెహికల్ మాత్రం లెఫ్ట్ కి రాకూడదు. అలాగే ఒకవేళ రోడ్డు మధ్యలో 2 ఎల్లో లైన్స్ ఉంటే ఎవరు కూడా ఒకరినొకరు ఓవర్టేక్ చేయకుండా ఎవరి దారిలో వారు వెళ్ళాలి. సో ఇది రోడ్ సైన్స్ యొక్క ముఖ్యమైన పాయింట్స్. మన పార్ట్ 2 వీడియోలో రూల్స్ ఆఫ్ రోడ్ రెగ్యులేషన్స్ గురించి చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.